అర్థం చేసుకోపోయినా ఇక నాకు బాధ లేదు. నా తమ్ముడు నన్ను అర్థం చేసుకున్నాడు. ఇది చాలు. నా తమ్ముడే నన్ను నా వసుంధరని కలుపుతానని మాటిచ్చాడు. నా తమ్ముడు మాట తప్పుడు. చాలరా, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అమ్మా నాన్నకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. రై, అమ్మా నాన్న ఎలాగైనా ఒకే ఒక్క సంవత్సరం జస్ట్ 1 year ఆగమని చెప్పు. వసుంధర ఎక్కడున్నా పట్టుకుంటాను. అప్పటిదాకా పెళ్లి ప్రస్తావన తేవద్దని నువ్వే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఓకే జస్వంత్, అమ్మా నాన్నని ఒప్పించే బాధ్యత నాది. ఈ సంవత్సరంలో వసుంధరని వెతికే ప్రయత్నంలో నీకే హెల్ప్ కావాలన్నా ఈ తమ్ముడున్నాడన్న విషయం మాత్రం మర్చిపోకు. కావాలంటే నేను డ్యూటీలో చేరిన వెంటనే ఓటర్ లిస్ట్ అంతా వెతికి వసుంధర ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత నాది. వావ్, దట్స్ ఎ వండర్ఫుల్ ఐడియా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు, మనం షాపింగ్కి వెళ్దాం. రేయ్, ఇప్పుడు షాపింగ్ ఏంట్రా? నేను రేపు వైజాగ్ వెళ్ళాలి కదా, కొత్త డ్రెస్సెస్ తీసుకోవాలి కదా. ఎప్పుడు నా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేది నువ్వే కదా. ఓకే ఓకే, రెడీ అవ్వు. రెడీ అవుతా. ఓకే. వసుంధరని పిచ్చిగా ప్రేమిస్తున్న జస్వంత్కు వసుంధర కనిపించాలని, ఇద్దరూ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నాను. కానీ జస్వంత్ పెళ్లి విషయంలో అమ్మా నాన్న పడుతున్న బాధ చూడలేకపోతున్నాను. జస్వంత్ ఏమో ఇప్పుడు సంవత్సరం గడువు పెట్టాడని తెలిస్తే అమ్మా నాన్న చాలా ఫీల్ అవుతారు. కానీ తప్పదు. జస్వంత్ వసుంధర ఒక్కటవ్వాలంటే అమ్మా నాన్నను ఒప్పించి తీరాలి. యశ్వంత్ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడమ్మా. నిజంగానా? నిజంగా జశ్వంత్ పెళ్లికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. కానీ ఏంట్రా అసలేమన్నాడు? రే, నిజం చెప్పు, ఒప్పుకోలేదా? నిజంగా ఒప్పుకున్నాడు. కాకపోతే 1 సంవత్సరం టైం అడిగాడు. ఈలోగా ఎలాగైనా వసుంధరని వెతికి పట్టుకుంటా అన్నాడు.
నువ్వేం కంగారు పడకు. నేను డ్యూటీలో జాయిన్ అయ్యాక వసుంధర్ని వెతికి పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. రాయ్, నువ్వు నోర్మై. అసలు నేను పంపించి తప్పు చేశాను. నేనే వెళ్ళి మాట్లాడతాను. ఎలా ఒప్పుకోడో చూస్తాను. మీరు ఆగండి. మీరు కోపంలో ఉన్నారు. నానా ప్లీజ్, మీరిలా కోపంలో వెళ్ళి మాట్లాడితే జస్వంత్ ఫీల్ అవుతాడు. అవునండి, వాడు అసలే సెన్సిటివ్. మీరిప్పుడు వెళ్ళొద్దండి. వాడు సెన్సిటివ్ అనుకుంటానే ఇక్కడి వరకు తీసుకొచ్చాం. నానా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? జస్వంత్ అడిగింది 1 సంవత్సరం టైమే కదా. అయినా జస్వంత్కి ఇప్పుడు పెద్ద వయసు ఏమైపోయిందని. అది కాదురా, వాడి పెళ్లి చూడాలని అమ్మ ఎంతో. మీ నాన్నగారికి ఈ ఇంట్లో శుభకార్యం జరగాలనుంది. అందుకే ఈయనంత బాధపడుతున్నారు. జశ్వంత్ పెళ్లి జరిగితే ఆ తర్వాత మనవలు మనవరాళ్లతో ఆడుకోవచ్చని ముచ్చట పడుతున్నారు. అంతే. అవును, నువ్వు రేపు ఉదయం వైజాగ్ వెళ్ళాలి కదా. ఆ ఏర్పాట్లు చూసుకో. ఇక్కడ పనులేవైనా ఉంటే వెళ్ళి చూసుకో. వెళ్ళు నాన్న. సరేనమ్మా. వాడి పెళ్లి చూసే అదృష్టం నాకు లేదండి. మనవలతో ఆడుకోవాలనుందండి. వసుంధర, అమ్మ నాన్న నా పెళ్లి గురించి బాధపడుతున్నారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పాను. కొద్ది రోజుల్లోనే నువ్వు నాకు కనిపిస్తావని నా మనసు చెప్తుంది. అందుకే సంవత్సరం గడువు పెట్టాను. ఈలోగా నువ్వు నాకు కనిపిస్తావు కదూ. ఐ లవ్ యూ వసుంధర. ఐ లవ్ యూ సో మచ్. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
15 సంవత్సరాల క్రితం మీరు చూసిన వసుంధర అనబడే దామిని ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉందో చూడాలని ఆరాటంగా ఉంది కదా? సరే రండి చూద్దాం. ఏంటమ్మా, ఏంటి ఉన్నట్టుండి అలా అరిచావు? అమ్మా, అది ఏదో తెలియని డిస్టర్బెన్స్. ఏమైందమ్మా? అసలు నాకు చెప్పకుండా నువ్వెందుకు డాబా పైకొచ్చావు? పడిపోయి ఉంటే. అది నా మూడ్ బాగోలేక ఊరికే అలా పైకొచ్చాను. సరే పద, ఇంకోసారి నాకు చెప్పకుండా పైకి రాకు. పద మెల్లగా. ఇంకోసారి నాకు చెప్పకుండా పైకి రాకు, అర్థమైందా? మెల్లిగా ఇటు. జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులైన సబ్ కలెక్టర్ శ్రీ నందగోపాల్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సార్ ప్లీజ్. వచ్చారా లేదా? లేదు సార్. వెళ్ళి చూడు, నేను మేనేజ్ చేస్తాను. సార్, ఓ ముఖ్యమైన వ్యక్తి రావాల్సి ఉంది. తన కోసం ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం సార్, ప్లీజ్. ఎవరండి ఆ వ్యక్తి? ఓ పేషెంట్. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి తనే ఇన్స్పిరేషన్. తను లేకుండా ప్రోగ్రాం స్టార్ట్ చేయడం భావ్యం కాదు. అందుకని ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. అదిగో సార్, ఆమె వచ్చేస్తుంది. జాగ్రత్త అమ్మా.
ఇంత అందమైన అమ్మాయికి చూపు లేకపోవడం. థ్యాంక్ యూ చలపతిరావు గారు. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. అలాగే డాక్టర్ గారు. రామ్మా, ఇక్కడ కూర్చో. ఫ్రెండ్స్, మీ అందరినీ వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి. ఈ అమ్మాయి పేరు దామిని. మొన్న హోలీ పండుగ నాడు కళ్ళలో రంగులు పడి కళ్ళు తెరవలేని పరిస్థితిలో నా దగ్గరకు వచ్చింది. 2 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. 2 రోజులు కళ్ళు తెరకపోవడమే నరకంగా ఉంటే జీవితాంతం చూపు లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అంటూ బాధపడింది. చూపు లేని వాళ్ళ కోసం ఏదో చేయాలన్న తపనతో నా చేత ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దామిని గారు ఏం చెప్తారో ఆవిడ మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. జస్ట్ నేను 2 రోజులు చూడలేకపోయినందుకే నేను ఎంతో నరకం అనుభవించాను. అసలు జీవితంలో చూపే లేకుండా ప్రపంచం ఎలా ఉంటుందో, తమ స్నేహితులు, తోబుట్టువులు, ప్రకృతి, చెట్లు, పక్షులు, పూలు ఎలా ఉంటాయో తెలియకుండా పోవడం తలుచుకుంటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, మనకి జన్మనిచ్చి ఎంతో జాగ్రత్తగా, ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేసిన కన్న తల్లి ఎలా ఉంటుందో తెలియకపోవడం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కూడా చూడలేని దుస్థితి మనిషికే కాదు, ఏ ప్రాణికి కూడా రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2 రోజులు ఎంతో ఇబ్బంది పడ్డ నేను నా వంతు సాయంగా ఏదో చేయాలన్న తపనతో, నా వల్ల మరొకరికి చూపు రావాలన్న ఆలోచనతో నా కళ్ళు దానం చేయడానికి నిర్ణయించుకున్నాను. డాక్టర్, దామిని కళ్ళు తెరవడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఈ రోజుతో ట్రీట్మెంట్ పూర్తయింది. బ్యాండేజ్ విప్పితే ఇప్పుడే తన కళ్ళు తెరవగలదు. డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడే ఇక్కడే దామిని కళ్ళకున్న బ్యాండేజ్ విప్పగలుగుతారు? షూర్, వై నాట్. అమ్మా దామిని, బ్యాండేజ్ విప్పబోతున్నాను. నేను చెప్పినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవాలి, ఓకేనా? ఓకే డాక్టర్.